ఇక చాలు రాజా బీజేపీలో ముగిసిన రాజాసింగ్ ప్రస్థానం. రాజీనామాకు ఆమోదం తెలిపిన హైకమాండ్. వరుసగా 3 సార్లు శాసనసభకు గ్రేటర్లో బీజేపీ నుంచి ఏకైక ఎమ్మెల్యే పార్టీకి నష్టమంటున్న హిందుత్వవాదులు పదవికి రాజీనామా చేస్తారా లేదా అంటూ మొదలైన చర్చ ఇంకా డిసైడ్ కాలే రాజాసింగ్. అయితే ఇక్కడ మెయిన్ ఒక వార్త. అయితే రాజాసింగ్కి ఏమో ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఆయన కొన్ని పార్టీకి నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిండు, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా మాట్లాడిండు రాజాసింగ్. ఈ బీజేపీ సంబంధించిన విధంగా లేవు, వ్యతిరేకంగా ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అని అన్నారు. అయితే సరే, ఇప్పుడు ఆయనని బీజేపీ ఇప్పుడు జాతీయ అధ్యక్షులు ఆమోదించారు. సరే, ఇప్పుడు ఆయన పార్టీకి ఏం సేవ చేసిండు ఏందన్నది అది కూడా గుర్తించాలి కదా. మరి నీకు తెలంగాణలో మొత్తంలో ఒకే ఒక్కడు గెలిచిండు, అది కూడా గ్రేటర్లా. అప్పుడు అందరూ ఓడిపోయారు. అటువంటి వ్యక్తిని మీరు కాపాడుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో రాజాసింగ్ గురించి కొంతమంది ఉంటారు, చాలామంది. ఇప్పుడు రాజాసింగ్ కనుక పోతే, ఏ పార్టీల కన్నా పోతే ఆ పార్టీ కొంత బలం పెరుగుతుంది ఆయన వ్యక్తిగతంగా. అది గమనిస్తలేరు. ఎంతసేపటికి ఏం చేసినంటే రాజాసింగ్ ఆర్థికంగా బలంగా లేడు మేజర్గా. ఆయనకేందంటే ఆయన కమ్యూనిటీ కూడా ఇక్కడ లేదు కదా, ఆయన కులబలం లేదు ఇక్కడ తెలంగాణలో ఏంటంటే మెయిన్ కులాల చుట్టూ తిరుగుతాయి రాజకీయాలు. ఆయన కులబలం లేదు, ఆర్థికంగా లేడు, కాబట్టి ఆయన అట్లా తొక్కివేయబడుతున్నారు అన్నట్టు చెప్తారు. బీజేపీలో ఏంటంటే బీజేపీలో ఎవరైనా కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చి ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ గాడ్ ఫాదర్ లేని వాళ్ళని తొక్కేస్తారు కంపల్సరీ. ఎంతసేపటికి వంగి వంగి దండాలు చేసుకోవాలి, అటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇట్లా అన్నారు, మరి 75 ఏళ్ళు పూర్తయితే దిగిపోవాల్సిందే. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సృష్టికరణ. ఈ ఏడాది సెప్టెంబర్ 17తో మోదీకి 75 ఏళ్ళు. అదే నెల 11న భగవత్ కూడా 75 ఏళ్ళు. ఇద్దరు బ్యాగులు సర్రుకోండి. మరి ఇప్పుడు ఇది కూడా వీళ్ళకి వర్తించాలి కదా. మరి 75 ఏళ్ళు దాటితే బీజేపీలో ఉన్న నియమ నిబంధనలు 75 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకోవాలి. మరి దాన్ని సవరించి మరి మోదీని కంటిన్యూ చేస్తారా? మరి మోదీ రాజీనామా చేస్తాడా? అది మరి వాళ్ళకి ఎందుకు వర్తించదు, రాజాసింగ్కి ఎందుకు వర్తిస్తాయి కొన్ని అంటే అర్థం చేసుకోవాలి. నార్త్ బీజేపీ అదంతే, సౌత్ బీజేపీ కాదు, నార్త్ బీజేపీ. వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు వాళ్ళ ఉన్న రూల్స్ కానీ ఏవి కానీ వాళ్ళకు అనుకూలంగా. ఒక ఆయన అంటాడు, మాజీ ఆర్ఎస్ఎస్ ఏమంటాడంటే అది మోదీకి వర్తించదు, మోదీ మినహాయింపు, దానికి మిగతా వాళ్ళందరూ వర్తిస్తారు. ఎందుకు? అది వాళ్ళ కుటుంబ పార్టీయా? ఇట్లా ఈ రకంగా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఎవరైతే లాబింగ్ చేస్తారో లాబింగ్ చేసేటోళ్ళ మాటనే చెల్లుతుంది. అప్పుడు రూల్స్ పనిచేయవు. రాజాసింగ్ విషయంలో రూల్స్ పనిచేస్తాయి. చిన్న నాయకుల మీద, అంటే ఆర్థికంగా బలంగా లేని వాళ్ళ మీద ఇవి పనిచేస్తాయి. ఆర్థికంగా బలంగా ఉండి వాళ్ళ సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం ఉంటే వాళ్ళ మీద ఇలాంటివి పనిచేయవు. రాజాసింగ్ లాంటి వాళ్ళ మీద పనిచేస్తాయి. చూడాలి. ఇప్పుడు రేపు సెప్టెంబర్ 17 తర్వాత మోదీ ఉంటారా, లేకుంటే రిటైర్డ్ అవుతారా, లేకుంటే ఆయనను కొనసాగిస్తే అంటే ఇక ఇప్పుడు వాళ్ళకో రూల్స్, వేరే వాళ్ళకొక రూల్స్. బీజేపీ అంటే అది నార్త్ బీజేపీ అంతే, ఇక సౌత్కు సంబంధం లేదు. అందుకనే సౌత్లో ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా కానీ ఇప్పటికి 43 ఏళ్ళు అనుకుంటా పార్టీ బీజేపీ పుట్టి, అన్నేళ్ళ నుంచి సౌత్లో ఏ రోజు కూడా రాలే. ఎందుకు రాలేదంటే సౌత్ వాళ్ళని వాళ్ళు నమ్మరు. నార్త్ వాళ్ళు, సౌత్ వాళ్ళు కూడా బీజేపీని నమ్మరు. ఎందుకంటే ఏ మాయమాటలు చెప్తారు వాళ్ళు అంతే అని చెప్పేసి సౌత్ వాళ్ళు బీజేపీని నమ్మరు, నార్త్ వాళ్ళు కూడా బీజేపీని నమ్మరు. ఏంటంటే ఏమన్నా ఎంపీ సీట్లు వస్తే తీసుకుందాం అంతవరకు ఏదో ముచ్చట చెప్పి. కానీ మీ సౌత్కు న్యాయం చేసింది కూడా ఏం లేదు బీజేపీ. ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ బీజేపీ అయితే ఏం చేయలే. ఎంతసేపటికి ఒక నినాదం తీస్తుంది, దేశం కోసం కొట్లాడదాం, జై శ్రీరామ్ అంటది. అంటే మిగతా వాళ్ళు కొట్లాడరా దేశం కోసం? వాళ్ళకి దేశభక్తి ఉండదా? ఇలా కుక్కలకే దేశభక్తి ఉంటుందా? ఆ పేరు చెప్పుకొని రాజకీయం చేయడమే. ఎవడైనా తన మీదకి వస్తుంటే చేతులు కట్టుకొని కూర్చుంటాడా? దేశ రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎవరైనా స్పందించాల్సిందే, యుద్ధం వస్తే చేయాల్సిందే, రకరకాల వాటి మీద స్పందించాల్సిందే. ఎంతసేపటికి రాజకీయం కోసము మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఇంత చెప్తుంది ఎంఐఎంని. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ఏం మాట్లాడతారంటే ఓవైసీ ఫాతిమా కాలేజ్ కూల్చరా, ఫాతిమా కాలేజ్ కూల్చాలి, దమ్ముంటే ఫాతిమా కాలేజ్ కూల్చండి అని మాట్లాడుతున్నారు. సరే, ఫాతిమా కాలేజీ ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ చదువులు మధ్యలో ఆగిపోయినాయి, కొత్త అడ్మిషన్లు ఆపురి, ఉన్నంత వరకు క్లోజ్ చేసుకోరని వాళ్ళకు టైం అవకాశం ఇచ్చిర్రు.
సరే అది కంప్లీట్ అయిపోయిందాక వెయిట్ చేస్తారు. కూలుస్తారా కూలవరా సెకండరీ. కేంద్రంలో ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉంటుంది. కానీ ఎంఐఎం పార్టీ వాళ్ళ మీద ఏ రోజైనా ఐటీ రైట్స్ అయినాయా, ఈడీ రైట్స్ అయినాయా, వాళ్ళ ఆస్తుల మీద ఎప్పుడన్నా విచారణ జరిగిందా, వాళ్ళ మీద ఏమైనా కేసులు అయినాయా? ఎన్నోసార్లు ఎన్నో చేసిరు వాళ్ళు. కానీ ఒక్కసారి దేంటైనా అరెస్ట్ అయ్యిర్రా? బీజేపీ కదా కేంద్రంలో ఉన్నది, హోల్ అండ్ సోల్ బాస్ కదా. మరి ఏం చేసిరు? ఒక్కసారన్నా అరెస్ట్ చేసిరా? వాళ్ళ మీద ఐటీ రైట్స్ ఎందుకు అవుతలేవు? వేరే వాళ్ళ మీద ఎందుకు అవుతున్నాయి? ఆలోచించాలి ప్రజలు మీరు. ఎందుకంటే ఎంఐఎం బీజేపీ రెండు ఒకటే. ఇప్పుడు ఎంఐఎం అనేది లేకుంటే బీజేపీకి ఆ 8 ఎంపీలు రావు, 8 ఎమ్మెల్యేలు కూడా రావు. వాళ్ళని చూపెడితేనే ఓట్లు వేస్తారు. యూత్ మొత్తం అట్లా ఏంటంటే ఎంఐఎంకు గట్టివాడు అంటే మన బీజేపీ, ఓన్లీ మనం బీజేపీ అంతే అని అనుకుంటారు. కానీ వాస్తవంగా ఆలోచిస్తే ఎంఐఎం పేరు చెప్పకుండా బీజేపీ ఎలక్షన్లలోకి వస్తుందా? ఎంఐఎం పేరు తీయకుండా వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న ఆటల ప్రజలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇప్పుడు పోతాడు ఎక్కడనో యూపీలో పోటీ చేస్తాడు ఎంఐఎం, ఎక్కడనో మహారాష్ట్రలో పోటీ చేస్తాడు. అక్కడ ఓట్ బ్యాంక్ ఉండదు. అక్కడ ఆ నియోజకవర్గంలో వీళ్ళ ఓట్లు ఎంత ఉంటాయి అంటే ఒక 20% ఓట్లు ఉంటాయి. ఆ 20% ఓట్లు ఇప్పుడు కాంగ్రెస్ ఉంటుంది. మైనార్టీ ఓట్లు ఏం చేస్తారంటే ఎక్కువ కాంగ్రెస్ని నమ్ముతారు, కాంగ్రెస్ ఓట్లు పడతాయి. ఇప్పుడు వాళ్ళ ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి అనుకో, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు, అక్కడ ఎంఐఎం తీసుకొని వచ్చి మైనార్టీ ఓట్లు మనకే పడాలని చెప్పేసి గట్టిగా బహిరంగ సభలు పెట్టిస్తారు. దానికి ఫండ్ ఎవరు ఖర్చు పెడతారు? మళ్ళీ బీజేపీ ఖర్చు పెడుతుంది, ఇస్తుంది వాళ్ళకి ఫండ్, ఖచ్చితంగా అరేంజ్ చేస్తారు. చేసి ఇక మీరు ఎక్కడెక్కడ ఇట్లాంటి నియోజకవర్గాలు ఉంటాయో, ముస్లిం ఒక 10 to 20% ఉన్న పాపులేషన్ ఉన్న మైనార్టీలు ఉన్న నియోజకవర్గాలల్లో ఆ ఎంఐఎం పార్టీని నిలబెడతారు. ఇండైరెక్ట్గా బీజేపీ నిలబెట్టిస్తుంది. నిలబెట్టించి పోటీ చేయిస్తే ఆ 10-20% ఓట్లు ఎంఐఎం గుంజుకుంటుంది. గట్టిగా ప్రచారం చేసి ఆ 20%లో 10% గుంజుతుంది. గుంజినప్పుడు ఏమవుతుంది, గెలుపుల కీలకము ఎన్ని 50% ఓట్లు, 54% ఓట్లు పోలవుతాయి. అందులో కీలకమైన ఓట్లు వీళ్ళు చీలుస్తారు. చీల్చినప్పుడు అక్కడ బీజేపీ గెలుస్తుంది అన్నట్టు, బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఈ రకమైన ఒక రాజకీయ ఎత్తుగడల భాగంగా ఎంఐఎం బీజేపీ కలిసి బయటికేమో కొట్టుకున్నట్టు లోపలనేమో లోపాయకారి ఒప్పందం. వాళ్ళ సిస్టమ్ అటువంటిది. రాజాసింగ్ సస్పెండ్ చేపిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎంఐఎం తలుచుకుంటే రాజాసింగ్ సస్పెండ్ అంటే సస్పెండే. ఒకప్పుడు రాజాసింగ్ జైలుకు పోయింది. ఎందుకు? వాళ్ళ ప్రెజర్ ఉంటుంది ప్రభుత్వం మీద, ఏం చేయలేరు వాళ్ళని. వాడోడు వచ్చి మీటింగ్ పెడతా అంటే రాజాసింగ్ అడ్డుకున్నందుకు తీసుకుపోయి జైలు వేసిరు. అప్పుడు ఎవరు పట్టించుకోలే. ఎందుకంటే ఎంఐఎం అధికారాన్ని శాసిస్తుంది. ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని మెయింటైన్ చేస్తారు అక్కడ కేంద్రంలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అవసరం వీళ్ళకుంది, వీళ్ళ అవసరం వాళ్ళకుంది. వాళ్ళ మీద ఎలాంటి ఐటీ రైట్స్ ఇవన్నీ ఏమి జరగకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మేము అధికారంలో ఉండాలి, మాకు కొన్ని సీట్లు కావాలంటే వాళ్ళ సహకారం ఉండాలి. అట్లా ఈ రకమైన రాజకీయాలు ఉంటాయి. ప్రజలారా గుర్తుపెట్టుకోరు. రాజకీయం అంటే ఏదో ఇప్పుడు పైకి పేపర్లలో టీవీలలో కనిపించిందే రాజకీయం కాదు. లోపాయికారి ఒప్పందం, భయంకరమైన ఒప్పందాలు ఉంటాయి. పేపర్ల బయట కొట్టుకుంటారు, సాయంత్రం కాగానే మొత్తం సెటిల్ చేసుకుంటారు. అటువంటి రాజకీయాలు ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి. రాజాసింగ్కి ఏమో ఒక న్యాయం ఉంటుంది, అట్లా ఒక న్యాయం ఉంటుంది. ఇక